మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. శ్రీ అరవిందుల సావిత్రిలో ద ఫైండింగ్ ఆఫ్ ద సోల్ ఇప్పుడు నెక్స్ట్ సెషన్ చూస్తున్నాము. సావిత్రి డార్క్నెస్, నైట్ ఆఫ్ గాడ్ క్రాస్ చేసి తన సీక్రెట్ సోల్ ఉండే క్యావర్న్, మిస్టిక్ క్యావర్న్, ఆ గుహలో నుంచి వెళ్ళి వన్, ద అబ్సల్యూట్ ఇనిమిటబుల్ వన్ చూసి, ఆ తర్వాత టోటల్ ఫ్లేమ్ ఆఫ్ లైట్, సూర్యుడు లాంటి కాంతితో ఉన్న చోట తన సీక్రెట్ సోల్ని కలుసుకుంది, చూశారు అని చెప్పి చదివాం మనం ఇంతకుముందు సెషన్లో. ఇదంతా కూడా ఒక యోగానుభవం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతరంగంలోనే ఎక్కడా మనకు మామూలుగా అర్థమయ్యే స్థాయి కాని స్థితిని శ్రీ అరవిందులు అనుభవించి రాశారు. తాతగారు కూడా తన అనుభవంలో నుంచే తెలుసుకుని మనకి వివరంగా చెప్పారు. దీన్ని అలాంటి పవిత్ర భావంతో మనం అర్థం చేసుకుందుకు వినటానికి ప్రయత్నిద్దాం. దిస్ ఈజ్ ద మీటింగ్ ఆఫ్ ద సీక్రెట్ డైటీ అండ్ ఇట్స్ హ్యూమన్ పార్ట్. మానవ భాగంగా ఉన్న మన సెల్ఫ్, మన సోల్, మనతో ఉన్న సీక్రెట్ డైటీ, ఎవరైతే మన వెంట ఉన్నారు కానీ వాళ్ళు ఎప్పుడూ మనతో ఏది సంభాషణ చేయరు, మాట్లాడరు, చూడరు అంటూ ఉన్న మన సీక్రెట్ సెల్ఫ్ ఏదైతే ఉందో, ఆ ఇద్దరు కలుసుకున్నప్పుడు ఎలా ఉంది అనేలాగానమాట. కామ్ ఇమ్మార్టల్ ప్లస్ స్ట్రగ్లింగ్ సోల్. ఒక సోల్, మన మామూలు మానవుల సోల్ ఈజ్ అ స్ట్రగ్లింగ్ సోల్. జన్మలతోటి అనుభూతులు, సంస్కారాలు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ కర్మలు ఉండే ఈ కృషి చేస్తూ ముందుకు నడవాలనుకున్న జీవి. రెండో వైపు సంపూర్ణ జ్ఞానంతో ఉన్న జీవి. ఇవి రెండు మనలో భాగాలే అని ఆ రెండు భాగాలు ఇప్పుడు కలుసుకున్నప్పుడు బీయింగ్ ఇమ్మార్టల్ ఇన్ ట్రాన్షియన్స్, డెత్లెస్, dallying with momentary things, infinitely gazing at finite shapes, the divine comedy's participant. ఎలా ఉందిట అది? బీయింగ్ ఇమ్మార్టల్ ఇన్ ట్రాన్షియన్స్. ఈ జీవి అమరమే కానీ శరీరాలు మారుస్తూ అమరత్వంతో ఉండే జీవి, ద స్మాలర్ సెల్ఫ్. డెత్లెస్, dallying with momentary things. దానికి మరణం లేదు కానీ అన్నీ అస్థిరం అయినటువంటి వస్తువుల్లోనే వ్యవహారాలు చేస్తూ ఉండే జీవి, అది మనమే. ఇన్ఫినిటీ గేజింగ్ ఎట్ ఫైనైట్ షేప్స్. అనంతత్వము పరిమితత్వం కేసి చూడటం. ద డివైన్ కామెడీస్ పార్టిసిపెంట్, స్పిరిట్స్ కాన్షియస్ రిప్రజెంటేటివ్, గాడ్స్ డెలిగేట్ ఇన్ అవర్ హ్యుమానిటీ. ఈ విధంగా వర్ణిస్తున్నారనమాట ఆ ఆత్మ యొక్క లక్షణాలని. ద డివైన్ కామెడీస్ పార్టిసిపెంట్, ఆ భగవంతుని లీలలో పాత్రధారి ఈ జీవి. స్పిరిట్స్ కాన్షియస్ రిప్రజెంటేటివ్, ఆ ఆత్మ యొక్క అన్నీ తెలిసిన ప్రతినిధి, భగవంతుని యొక్క ప్రతినిధి. గాడ్స్ డెలిగేట్ ఇన్ అవర్ హ్యుమానిటీ, ఆయన యొక్క రిప్రజెంటేటివ్. ఈ భూమి మీద మానవత్వంలో భగవంతుని యొక్క రిప్రజెంటేటివ్ ఎవరు అంటే ఈ సోల్, సీక్రెట్ సెల్ఫ్. కామ్రేడ్ ఆఫ్ ద యూనివర్స్ హ్యాడ్ కమ్ ఇన్ టు ద మార్టల్ బాడీస్ రూమ్ టు ప్లే ఎట్ బాల్ విత్ టైమ్ అండ్ సర్కమ్స్టాన్స్. ఈ లక్షణాలు మనలోనూ ఉన్నాయి. ఈ పైన చెప్పిన లక్షణాలన్నీ సావిత్రిలో అయితే ఇంకా క్షుణ్ణంగా మనకి తెలుస్తాయి. ఏ విధంగానూ సావిత్రీదేవి ఇక్కడ అవతారం ఎత్తింది అంటే ఆ అనంతత్వాన్ని మానవ రూపంలోకి
తీసుకొచ్చింది. ఆ భగవంతుని యొక్క చిన్మయ రూపానికి ఆవిడ రిప్రజెంటేటివ్ కింద వచ్చింది. అలా కూడా మనం ఈ లైన్స్లో సావిత్రీదేవి గురించి ఎంత అనుకుంటామో ప్రతి ఆత్మ కూడా శక్తివంతమైనదే, ఆ భగవంతుని యొక్క అమరమైన రిప్రజెంటేటివ్ పీస్. కాబట్టి మనందరిలో కూడా అది ఉంది అని కూడా మనం ఇక్కడ అనుకోవచ్చు. గాడ్ హెడ్ స్మాల్ అండ్ మాడ్ హ్యూమన్ పోర్షన్ ఆఫ్ డివినిటీ. మనలో ఉన్న ఈ ఆత్మ ఉంది చూడండి, ద స్ట్రగ్లింగ్ సెల్ఫ్, అది కూడా దైవత్వమే. కానీ మానవ బంధాల్లో ఇంకా కొట్టుమిట్టాడుతూ ముందుకు కదలాలని ప్రయత్నిస్తున్న లాంటి ఆత్మ మన దగ్గర ఉన్నది. Comrade of the universe had come into the mortal body's room to play at ball with time and circumstance. సావిత్రీదేవి నిజానికి తన్ని తాను గుర్తించినప్పుడు తాను ఆయన రాధాకృష్ణుల్లాగా పార్వతీ పరమేశ్వరుల్లాగా ఈ సృష్టిని మొత్తం చేసిన రాణిని నేను అని ఆవిడ తెలుసుకుంది. ఆవిడ మరి ఇక్కడ భూమి మీదకి ఎందుకు వచ్చింది అనేది కూడా తన్ని తాను తెలుసుకుంది, తన సీక్రెట్ సెల్ఫ్. టు ప్లే ఎట్ బాల్ విత్ టైమ్ అండ్ సర్కమ్స్టాన్స్, విధిని కాలంతో బంతాట ఆడుకోవడానికి వచ్చింది ఆవిడకి. సో ద ప్యాషన్ ఆఫ్ ద గేమ్ లైటెడ్ హర్ ఐస్. ఆట ఆడాలి అంటే ఒక ఉత్సాహం ఉంటుంది, కళ్ళల్లో ఒక మెరుపు ఉంటుంది, గెలుస్తాను తప్పకుండా అని. అటువంటి ఆట ఆడాలి అనే ఉత్సాహం ఆ కళ్ళల్లో ఉందిట. All things she saw as a masquerade of truth, disguised in the costumes of ignorance. అక్కడి నుంచి చూస్తే ఈ సృష్టిలో అతను లేనిదంటూ ఏది లేదు, సత్యం లేని చోటే లేదు. మనకి అసత్యంగా, అశాశ్వతంగా, అంధకారంగా, అజ్ఞానంగా అన్నీ కూడాను ఆయన వేసుకున్న ముసుగులే. ఇదొక పెద్ద మాయాజాలం, హ్యాలోవీన్ షో. ఈ యూరోప్లోను అమెరికాలోను హ్యాలోవీన్ అనే ఒక పండగ చేసుకుంటారు. అందరూ ముసుగులు వేసుకుంటారు, రకరకాల మాస్క్స్ పెట్టుకుని పార్టీస్ చేసుకుంటారు. సో సావిత్రీదేవి ఏం చూశారంటే, ఆల్ థింగ్స్ షీ సా యాజ్ అ మాస్కరేడ్ ఆఫ్ ట్రూత్ డిస్గైజ్డ్ ఇన్ ద కాస్ట్యూమ్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఆ సత్యస్వరూపుడిదే ట్రూతే, కానీ ఈ భూమి మీద మనకు కనిపించేవన్నీ మాయ అనే ఒక ముసుగులో ఉన్నాయన్నమాట. అన్ని రూపాల వెనకాతలు ఉన్న సత్యాన్ని ఆవిడ చూడగలిగారు. కాబట్టి ఒకసారి మనం ముసుగు వెనక ఏముందో తెలిసిందనుకోండి, దేని గురించిన భయము మనకి ఇంకా ఉండదు. ఆ సత్యాన్ని ఆవిడ చూడగలిగారు. సిన్స్ షీ నోస్ హర్ చిల్డ్రన్స్ టాయిల్, షీ పుట్స్ ఫోర్త్ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ హర్ సెల్ఫ్, no bigger than the thumb of man, into a hidden region in the heart to share the suffering and endure earth's wounds. ఈ ఆత్మ పరమాత్మ కింద ఎందుకు మనలో ఉన్నాడు? మనం ఎప్పుడు కూడాను రెండు పిట్టలు ఉంటాయి, ఒక పిట్ట పని చేస్తుంది, తింటుంది, భగవంతుని మీద ధ్యాస లేదు అంటాం. రెండో పిట్ట అక్కడే కూర్చుంటుంది ఆ చెట్టు మీదే, కానీ ఎందులోనూ పట్టించుకోకుండా నిస్సంగత్వంగా ఉంటుంది అంటాం. ఇప్పుడు ఈ రెండు స్పిరిట్స్, రెండు సోల్స్ కలిసిన చోట ఆవిడకి మనకేం చెప్తున్నారంటే అరవిందులు, ఎందుకుంది ఆ రెండో పిట్ట ఏమీ తిననప్పుడు ఆ చెట్టు మీద మనం అన్నీ తిని గెంతుతూ ఉంటే ఈ ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ, అంటే ఆ జగజ్జనని మన వెంట ఉన్నాను అనే ధైర్యం ఇచ్చేలాగా, నాట్ బిగ్గర్ దాన్ ద థంబ్ ఆఫ్ అ మ్యాన్. ఆ ఆత్మ అనేది మనలో ఎంత ఆకారంలో ఉంటుంది అంటే, నో బిగ్గర్ దాన్ ద థంబ్ ఆఫ్ మ్యాన్, మన అంగుష్ట మాత్రమే ఉంటుంది. అది ఆ గుహ్యమైన చోట ఉండి, ఇన్ ద హిడెన్ రీజియన్ ఇన్ ద హార్ట్ టు షేర్ ద సఫరింగ్ అండ్ ఎండ్యూర్ ఎర్త్స్ వూండ్స్. మనతో పాటు ఈ భూమి మీద జరుగుతున్నవన్నీ చూడడానికి, పాలు పంచుకోవడానికి ఆ ఆత్మ అక్కడ ఉంటుంది. This secret self identifies with mind, body, life, laughs and weeps. ఈ అంగుష్ట మాత్రంగా ఉన్న మన ఆత్మ లోపల ఎక్కడ ఏదైతే ఉందో అది ఆ భగవంతుని యొక్క రిప్రజెంటేటివ్ స్పిరిట్, ద ఇన్నర్ సెల్ఫ్. ఈ ఇన్నర్ సెల్ఫ్ ఏం చేస్తుంది? అన్ని మన ఏడుపులు, మన ఆనందాలు, మన కక్షలు, మన అన్ని రకాల వరల్డ్లీ
ఎక్స్ప్రెషన్స్ అండ్ ఇంప్రెషన్స్ అన్నీ కూడా అది మనతో పాటు అనుభవిస్తుంది. తింటూ ఉండే పక్షి అన్నమాట. అంగుష్ట మాత్రం ఉంటుందిట. ఇట్ బ్లీడ్స్ యెట్ ఈస్ ద అన్వూండెడ్ అండ్ ఇమ్మార్టల్ సెల్ఫ్ సపోర్టింగ్ ద యాక్టర్ ఆన్ ద హ్యూమన్ సీన్. అన్ని చేస్తున్నట్టుగా ఉంటూ కూడా నిజానికి దానికి వేవి అంటవుట. ఈ సృష్టిలో ద ఇమ్మార్టల్ యాక్టర్ అంటే అమరమైన ఆ నాటక రంగంలో వేసే పాత్రధారికి సపోర్ట్ కింద వస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ద ఇమ్మార్టల్ సెల్ఫ్ సపోర్టింగ్ ద యాక్టర్ ఆన్ ద హ్యూమన్ సీన్. ఈ సీక్రెట్ సెల్ఫ్ అనేది మనలో ఉండి మనని ఎన్నో జన్మల్లో నుంచి ముందుకి నడిపిస్తూ ఉంటుంది అని చెప్తారు. త్రూ దిస్ షీ సెన్సెస్ హర్ గ్లోరీ అండ్ హర్ పవర్స్ టు డూ అవర్ డైలీ టాస్క్ అండ్ పుష్ ఫార్వర్డ్. ఈ ఆత్మే మనని మన దైనందిన కార్యక్రమాల్లో నుంచి అమరత్వం వైపు వెళ్ళాలి అంటే కొన్ని ఆలోచనలు అంటే ఇట్ ఈస్ లైక్ అ రిసీవింగ్ పాయింట్, రిసీవింగ్ సెంటర్ కూడా. పైనుంచి వచ్చే దివ్య సందేశాలని రిసీవ్ చేసుకుని వాటిని మనం మన జీవితంలో నిత్యంగా చేసే పనుల్లో ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైన ఇన్స్పిరేషను సపోర్టు ఇచ్చేదంతా ఇక్కడే ఉంటుంది. ద 3 ఫోర్సెస్ అని ఇంతకు ముందు చాప్టర్లో మనం చూసాను చూడండి, 3 శక్తులు అని. అలాగే ఈ సోల్ మనని ముందుకి నడిపించడానికి కావలసిన ఇన్స్పిరేషను, సపోర్టు, గైడెన్సు ఇస్తుంది భగవంతుని వైపు వెళ్ళడానికి. When the secret deity and its human part looked upon each other and knew themselves in the chamber of flame, ఇంతకు ముందు కూడా చెప్పింది, చేంబర్ ఆఫ్ ఫ్లేమ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ వేరే ఆకారం ఏదీ లేదు, మొత్తం ఒక దివ్య జ్యోతి, అఖండమైన జ్యోతి ఉంది అక్కడ అని. ఆ జ్యోతి దగ్గర తన సీక్రెట్ సెల్ఫ్ని ఆవిడ చూసుకున్నప్పుడు దే రష్డ్ ఇన్ టు ఈచ్ అదర్. ఇట్స్ అ మ్యాజిక్ ట్రాన్స్ఫర్మేషన్ స్పీడ్ అంటారు. అంటే ఒకళ్ళలోకి ఒకళ్ళు ఐక్యం అవటం అనేది మ్యాజిక్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఇన్ ఎ జిఫీ అంటాం, అంటే చిటికలో జరిగింది అన్నట్టు. వేరే టైం ఏమీ పట్టలేదు, అంత త్వరగా ఒకళ్ళను ఒకళ్ళు గుర్తుపట్టుకున్నారు, సీక్రెట్ సెల్ఫ్ అండ్ సావిత్రి సెల్ఫ్, అండ్ దే మర్జ్డ్ ఇన్ టు వన్ అనదర్ అండ్ దే గ్రూ వన్. అప్పుడు ఏమైందిట, ఇంకా సావిత్రీదేవి మనం ఇంకా ఏదో ఉందేమో కథ అనుకుంటున్నామేమో, దే మర్జ్డ్ ఇన్ టు వన్ అన్నాక ఆవిడ ఆ స్థితి నుంచి బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. ఇదంతా కూడా ఆవిడ లోపలే జరిగింది. జరుగుతున్నంతసేపు బయట పెద్ద హోరు వానగా ఉంది, రాత్రిపూట. సత్యవంతుడు పక్కన కూర్చుని ఆవిడ యోగంలోకి వెళ్ళారు, ఈ ట్రాన్స్లోకి అని చెప్పారు కదా. ఇప్పుడు ఆవిడ కళ్ళు తెరిచి బయటికి చిన్నగా వచ్చినప్పుడు వాన అలా కురుస్తూనే ఉంది, కానీ ఇంతసేపు ఆవిడకి ఆ చీకటి కానీ వాన కానీ ఏది డిస్టర్బ్ చేయలేదు. షీ వాజ్ కంప్లీట్లీ విదిన్ హర్ సెల్ఫ్. ఆవిడ ఇన్నర్ సోల్ని అన్వేషించుకుంది. ఎందుకు అన్వేషించుకుంది అనేది కూడా మనకు తెలుసు. సత్యవంతుడిని రక్షించాలి అంటే ఎవరు సహాయం చేస్తారు అంటే బయట శక్తులు ఏవీ కాదు, ప్రాపంచికమైనవి ఏవీ కాదు. తన అంతరాత్మని తను తెలుసుకోవాలి, తన సీక్రెట్ సెల్ఫ్ని తను తెలుసుకోవాలనే ఆవిడ ఆ రోజున కూర్చుని ఈ ధ్యానంలోకి వెళ్ళారు. బాహ్యమైన మనస్సు, బాహ్యమైన ఆలోచనలు శారీరక శక్తి కాదు. సో వన్స్ మోర్ సావిత్రి వాజ్ హ్యూమన్ ఇన్ ద మటరింగ్ రెయినీ నైట్. టపటపటప వాన పడుతున్న ఆ చీకటి రాత్రిలో మళ్ళీ ఆవిడ మానవులలోకి దిగారట. ఇన్ ద కాటేజ్ ద సటిల్ వరల్డ్ విదిన్ విత్డ్రూ బిహైండ్ ద సన్ వెయిల్ ఆఫ్ ద ఇన్నర్ లైట్. ఆవిడ లోపల చూసుకున్న ఆ అంతర్ప్రపంచం ఉందే, అదంతా ఆవిడ లోపలే ఒక చీకటి తెర కాదు, వెలుగు తెర వెనకాతలుందిట. సన్ వెయిల్ ఆఫ్ ది ఇన్నర్ లైట్. ఆ జ్ఞానంతో ఆవిడ బాహ్యలోకంలోకి మామూలుగా బయటికి ఏమీ తేడా కనపడని ఒక సావిత్రి బయటికి వచ్చింది. బట్ నౌ ద లోటస్ బడ్ ఇన్ హర్ హార్ట్ హ్యాడ్ బ్లూమ్డ్ అండ్ దెర్ వాజ్ నో వాల్ కవరింగ్ ఆర్ సెవరింగ్ ద సోల్ అండ్ మైండ్. ఇప్పుడు తేడా ఏమిటి అంటే, ఈ ధ్యానంలోకి వెళ్ళక ముందు మనకు అక్కడ ఏం చెప్పారంటే, సావిత్రి తనలో తాను చూసుకుంటే ఆవిడ హృదయంలో ఒక కమలపు మొగ్గ ఉంది, వికసించని మొగ్గ ఉంది అని మనం చదివాం. ఇప్పుడు ఆవిడ తనకేసి తన లోపల చూసుకుంటే ఆ మొగ్గ వికసించింది. వికసించి తన ఆత్మకి లోపలున్న అంతరాత్మకి మధ్య తేడా ఏది, తెరలు లేవు,
సీక్రెట్ సెల్ఫ్ అండ్ సావిత్రి సెల్ఫ్ బికేమ్ వన్. అది ఆవిడకి లోపల తెలుసు, బయటికి మాత్రం షీఈస్ అ నార్మల్ హ్యూమన్, మామూలుగా ఉందన్నమాట. హర్ బీయింగ్ సిట్టింగ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఇన్ ఇట్స్ డీప్ లోటస్ హోమ్ called the mighty mother to this earthly tenement, and a flash, a living image of the original power came down into her heart and made it its pure temple. సావిత్రి ఆ కమలం ఎప్పుడైతే వికసించినది అని కనిపించిందో, ఆ భగవతిని, జగజ్జననిని ఈ హృదయ కమలం మీదికి ఆహ్వానించితే ఏమీ గొడవ లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా, తన ఇంట్లోకి తను వచ్చినట్టుగా అంత ఫ్రీగా ఆ జగజ్జనని సావిత్రీదేవి మనస్సులో ఆసీనురాలు అయింది. షీ మేడ్ ఇట్ ఎ ప్యూర్ టెంపుల్. నౌ సావిత్రీస్ బాడీ ఈజ్ ఎ ప్యూర్ టెంపుల్. భగవంతుని యొక్క నిలయం కింద అయింది అది. ఇదంతా కూడా ఒక యోగిక్ ఎక్స్పీరియన్స్ అనేది మనం మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. అండ్ వెన్ ద ఫీట్ ఆఫ్ ద డివైన్ ఫామ్, ఆ జగజ్జనని యొక్క పాదాలు టచ్డ్ ద క్వివరింగ్ బ్లూమ్, ఆ కమలం మీదకి ఆవిడ పాదం స్పర్శ అవంగానే ఎ మైటీ మూవ్మెంట్ రాక్ ద ఇన్నర్ స్పేస్, అండ్ ఫ్రమ్ ద ఇన్కాన్షియంట్ సోల్లెస్ మైండ్లెస్ నైట్ ఎ ఫ్లేమింగ్ సర్పెంట్ రోజ్ ఫ్రమ్ స్లీప్. ఆవిడ అక్కడ పాదం పెట్టగానే ఆ హృదయ కమలంలో ఉన్న వికసించిన పుష్పం మీద ఏం జరిగిందిట, మనలో ఇన్కాన్షియన్స్ అంటే అజ్ఞానం, తిమిరం మొత్తం ఉంది చూడండి, అక్కడ నుంచి మైండ్లెస్ నైట్, తమస్సులో నుంచి ఒక సర్పం బుస కొట్టింది. ఎ ఫ్లేమింగ్ సర్పెంట్ రోజ్ ఫ్రమ్ స్లీప్. నిద్రిస్తున్న ఒక పాము టక్కుమని ఎవరో లేపినట్టుగా అయ్యి బుస కొట్టింది. ఇది నిజం పాము కాదు, నిజం బుసలు, నిజం రాత్రి అంటే మనం బయట చూసుకునే భయపెట్టే పాములు కావు, ఇవి లోపలున్న ఒక మంచి పాము, కుండలిని. సో ఇట్ స్టూడ్ ఎరెక్ట్, ఈ పాము ఇట్ స్టూడ్ ఎరెక్ట్, క్లైంబింగ్ మైటీలీ స్టామిలీ ఆన్ ఇట్స్ వే, టచింగ్ హర్ సెంటర్స్ విత్ ఇట్స్ ఫ్లేమింగ్ మౌత్. ఆ సర్పము పైకి, సరాసరి పైకి వెళ్తూ, దీనికి తాతగారు తెలుగులో చెప్పిన అర్థం మనం తర్వాత చూద్దాం. ఇక్కడ మామూలుగా నాకు ఈ జ్ఞానం ఏమీ లేదు, దీన్ని ఉన్నది ఉన్నట్టు నేను మీకు చెప్తున్నాను. ఆ పాము వెళ్తూ ఉంటే మనలో ఉన్న చక్రాలు ఏవైతే సెంటర్స్ ఫర్ కనెక్షన్ బిట్వీన్ ద సోల్ అండ్ బాడీ, ఈ చక్రాలు, ఆ చక్రాలను ఒక్కొక్క చక్రాన్ని జాగృతం చేసుకుంటూ ఈ సర్పం పైకి వెళ్తోంది. టచింగ్ హర్ సెంటర్స్ విత్ ఇట్స్ ఫ్లేమింగ్ మౌత్, దాని దగ్గర నుంచి జ్వాలలు, అగ్ని జ్వాలలు లాగా వస్తున్నాయట ఆ సర్పం యొక్క నోట్లో నుంచి. ఆ పాము పైకి వెళ్తూ ఉన్న కొద్దీ ఆ చక్రాలన్నీ కూడాను స్విచ్ ఆన్ చేసినట్టుగా యాక్టివేట్ అయ్యాయి. బ్రేకింగ్ దెమ్ అవుట్ ఆఫ్ స్లీప్, అందుకనే యాక్టివేట్ అయ్యాను. ఈ చక్రాలలో చైతన్యవంతమైనవి. ఫిల్లింగ్ దెమ్ విత్ లైట్ అండ్ బ్లిస్, అండ్ ఎట్ ద క్రౌన్ జాయిన్ ద ఇటర్నల్ స్పేస్. ఇలాగ ఒక్కొక్క చక్రాన్ని జాగృతం చేస్తూ, చైతన్యవంతం చేస్తూ, పైనున్న సహస్రారం వరకు ఈ సర్పం వెళ్ళి జాయిన్ ద ఇటర్నల్ స్పేస్, అనంతత్వాన్ని తెలుసుకునేలాగా అక్కడి వరకు ఈ సర్పం వెళ్ళిందిట. కింద అంధకారంలో, అజ్ఞానంలో బేస్, ఫౌండేషన్ కింద ఉన్న చోటు నుంచి వెళ్ళింది అని. ఇన్ ద ఫ్లవర్ ఆఫ్ ద హెడ్ అండ్ ద ఫ్లవర్ ఆఫ్ మ్యాటర్స్ బేస్, ఇన్ ఈచ్ డివైన్ స్ట్రాంగ్ హోల్డ్ అండ్ నేచర్స్ నాట్, ద వ్యూలెస్ సమిట్స్ అండ్ అన్సీన్ డెప్త్స్ ఆర్ జాయిన్డ్ అండ్ ద మిస్టిక్ స్ట్రీమ్ ఫ్లోస్. ఇక్కడ ఏం జరుగుతుంది చైతన్యవంతం అయ్యేటప్పుడు అంటే, సహస్రారం దగ్గర ఎలాగో అలాగే మూలాధారం దగ్గర కూడా ఇక్కడ నుంచి అక్కడి వరకు చక్రాలు మొత్తం యాక్టివేట్ అయ్యి, ద వ్యూలెస్ సమిట్స్ అండ్ అన్సీన్ డెప్త్స్, సహస్రారం కమలం శిరస్సులో ఉన్న దగ్గర నుంచి అయితే వ్యూలెస్ సమిట్స్, మనకి ఊహకందనటువంటి అనంతమైన జ్ఞానము, అలాగే మూలాధారం దగ్గర ఉంటే అన్సీన్ డెప్త్స్, మనకి తెలియనంత అగాధంలో నుంచి ఉన్న శక్తి. ఈ రెండు కూడా ఎప్పుడైతే ఈ సర్పం కనెక్షన్ ఇస్తుందో రెండు సర్క్యూట్ కంప్లీట్ అయినట్టుగా అవుతుందన్నమాట. దే ఆర్ జాయిండ్ అండ్ ద మిస్టిక్ స్ట్రీమ్ ఫ్లోస్. కరెంటు ప్రవాహంలాగా ఎనర్జీ
ఫ్లో అవ్వడం శరీరంలో మొదలవుతుంది. ఇప్పుడు సావిత్రిలో ఇది జరుగుతూ ఉన్న అనుభవం కింద మనకి చెప్తున్నారు. ఎ గ్లాడ్ అప్లిఫ్ట్ అండ్ ఎ న్యూ వర్కింగ్. శరీరంలో మొత్తం ఆలోచన విధానమే మారిపోతుంది. ఆల్ అండర్వెంట్ హై సెలెస్టియల్ చేంజ్ ఎఫేసింగ్ ద సర్కిల్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఇంతకు ముందు ఒక్కొక్క చక్రం దగ్గర ఏదైనా అజ్ఞానం ఉంటే ఆ అజ్ఞానం అంతా ఈ వెలుగు కిరణం ప్రవహించి తుడిచిపెట్టుకుని పోయింది. పవర్స్ అండ్ డివినిటీస్ బర్స్ట్ ఫ్లేమింగ్ ఫోర్త్ అండ్ ఫెల్ట్ హర్ టచ్, ద సేవియర్ మదర్స్ టచ్ ఇన్ ఎవ్రీ లింబ్ అండ్ సెల్. దివ్య శక్తులు ప్రతి చక్రంలోనూ తమ ప్రభావాన్ని చూపించి ఆ జగజ్జనని యొక్క దయ, జ్ఞానము, వెలుగు శరీరం అంతా వ్యాపించిందిట. ద లోటస్ ఆఫ్ ద హెడ్, ద థింకింగ్ మైండ్, క్యాజిల్ ఆఫ్ లోటస్ బిట్విక్స్ట్ బ్రోస్, arrows of sight and will, lotus of the throat where the speech rises to express the mind, heart's impulses runs towards facts. ఇవన్నీ కూడాను అంటే మీకు ఈ భృగు మధ్యంలో ఉండే చక్రం కానీ, మీకు గొంతులో ఉండే చక్రం కానీ, హృదయం దగ్గర ఉండే చక్రం కానీ, నాభి దగ్గర ఉండే చక్రం కానీ, అన్ని చక్రాల్లోనూ కూడా దివ్యత్వం నిండి అజ్ఞానం అనేది తొలగిపోయింది. All thoughts bore a deeper heavenly sense. A glad, clear harmony was visible. The occult design, God's meaning. ఇప్పటి వరకు మనకి ఈ సృష్టి ఎందుకుంది, ఈ శరీరం ఎందుకుంది, నేనెందుకున్నాను అనేవి ఆయన యొక్క దివ్య సంకల్పం, గాడ్స్ డిజైన్ మనకు తెలియదు. ఇప్పుడు అంతా తేట తెల్లమయ్యి భగవంతుడు ఈ సృష్టిని ఎందుకు చేశారు, మనం ఎందుకున్నాము, మనలో ఉన్న ఈ చక్రాలు యాక్టివేట్ అయితే మనం ఎలా ఉంటాము అనేది మొత్తం తెలిసింది. ఎ ఛానల్ ఆఫ్ ద మైటీ మదర్స్ చాయిస్, ద మదర్స్ ఇమ్మార్టల్ విల్ టు కామ్ కంట్రోల్. ఎవ్రీ యాక్ట్, ఎవ్రీ ఇమోషన్ బికేమ్ మిర్రర్స్ ఆఫ్ సేక్రెడ్ జాయ్. ఇది ఏ యోగ సాధకుడికైనా ఈ దివ్య అనుభవం జరిగినప్పుడు శరీరం మొత్తం కూడాను ఆ దివ్యత్వానికి ఒక ఛానల్ కింద అవుతుంది. సంపూర్ణ ప్రజ్ఞ అని ప్రభాకర శాస్త్రి గారిలో ప్రజ్ఞ ఉదయించింది అంటారు. శ్రీ రామకోటయ్య తాతగారిలో కూడా అదే ప్రజ్ఞ, సంపూర్ణ ప్రజ్ఞ వచ్చిన రాజయోగికి ఉండే లక్షణాలు ఏంటి అనేవి ఇక్కడ ఈ యోగిక్ ఎక్స్పీరియన్స్లో వర్ణించారు. ఆ దివ్య జనని యొక్క ఆదేశము, అనుగ్రహము సంపూర్ణంగా వీరిలో ఉంటుందన్నమాట. ఇట్స్ ఎ ఛానల్ ఆఫ్ ద మైటీ మదర్స్ చాయిస్. కోరి ఆ జగజ్జనని వీళ్ళల్లో ఏం చేయించాలి అనేలాగా ఆవిడ అవతరించింది. ఆవిడ కాలు పెట్టింది ఆ పాదం కలువ మీద అని. ద మదర్స్ ఇమ్మార్టల్ విల్ టు కామ్ కంట్రోల్. నిశ్శబ్దంగా వీళ్ళ శరీరము, వీళ్ళ మనస్సు, వీళ్ళ బుద్ధి అన్నీ కూడా కంట్రోల్ మారిపోయింది. లీడర్ ఎవరు అంటే ఇప్పుడు ఇంకా స్మాలర్ సెల్ఫ్ కాదు, ద డివైన్ ఇన్నర్ సీక్రెట్ సెల్ఫ్ అయింది. అక్కడ అథారిటీ మారింది. ఎవ్రీ యాక్ట్, ఎవ్రీ ఇమోషన్ బికేమ్ మిర్రర్స్ ఆఫ్ సేక్రెడ్ జాయ్. అప్పుడు ఇంక వీళ్ళ ప్రతి ఆలోచన, ప్రతి కదలిక కూడాను ఆ దివ్యత్వ యొక్క ఆనందానికి ప్రతిబింబాల కిందే అయ్యాయి. ఈవెన్ ఇన్ ద నావెల్స్ లోటస్ బ్రాడ్ ఇంపీరియల్ రేంజ్, ద ప్రౌడ్ అంబిషన్స్ అండ్ మాస్టర్లెస్ బికేమ్ టేమ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ గ్రేట్ కామ్. అంటే అన్నింటికంటే కింద ఉన్న చక్రాల్లో పాశవికంగా శారీరక వాంఛలతో ఉండేలాంటి కోరికలన్నీ కూడా ఇప్పుడు సమూలంగా దివ్యత్వం వచ్చేసింది వాటి. అవన్నీ కూడాను ఒక దైవిక కార్యం కోసం చేసే వాటిలాగానే మారాయి. ఇన్ ద నెదర్ సెంటర్స్ పెట్టి పార్ట్స్, ద డ్వార్ఫ్ డిజైర్స్ చేంజ్డ్ ఇంటూ అ స్వీట్ రాంప్ ఆఫ్ లిటిల్ గాడ్స్. ఇన్ ద డీప్ ప్లేస్ వేర్ వన్స్ ద సర్పెంట్ స్లెప్ట్, దేర్ కేమ్ ఎ గ్రిప్ ఆన్ మ్యాటర్స్ జయంట్ పవర్స్ for large utilities in life's little space. ఇంతకు ముందు అజ్ఞానంతో 2-3 చుట్టల కింద ఎలాగైతే తిరిగి ఉంది ఆ పాము, సర్పం అని అన్నారో, ఆ సర్పం ఉన్న అతి గాఢమైన చోట కూడా మ్యాటర్స్ జయంట్ పవర్స్ ఫర్ లార్జ్ యూటిలిటీస్ ఇన్ లైఫ్స్ లిటిల్ స్పేస్. జీవితంలో ఆ శక్తి, ప్రకృతి యొక్క శక్తిని దివ్య కారణాల కోసం వాడటానికి కావలసిన అనంతమైన శక్తి నిండింది.
ఇట్ బికేమ్ ఎ ఫర్మ్ గ్రౌండ్ ఫర్ హెవెన్స్ డిసెండింగ్ మైట్. స్వర్గం నుంచి కిందికి వచ్చే గంగావతరణానికి కావలసిన లాంటి బలమైన కుదురు ఏర్పడింది. ఇంతకుముందు అజ్ఞానంతో బుసలు కొడుతూ ఉన్న చోట ఇప్పుడు భగవత్తత్వానికి ఒక బలమైన కుదురు బేస్ ఏర్పడింది. ఇమ్మార్టల్స్ ర్యాప్చర్ అండ్ పవర్ ఇన్ మార్టల్ లిమ్స్. మానవుని శరీరంలోని ప్రతి కణంలోనూ అణువులోనూ కూడా భగవంతుని యొక్క ఆనందం, దివ్యానందం నిండిపోయింది. దెన్ ఆల్ అవర్ యాక్ట్స్ chime with God's simple, natural good. Serve the rule of a supernal right. ఏ జీవికైతే, ఏ యోగికైతే ఇటువంటి అనుభూతి కలుగుతుందో అప్పుడు ఇంక వాళ్ళు ఏ పని చేసినా, సాధారణమైన పనులు, సాధారణమైన పలకరింపులు కూడా అవి భగవంతుని యొక్క కార్యానికి ఛానల్స్ కిందనే. దే సర్వ్ ఎ డివైన్ పర్పస్. ఆల్ మూడ్స్ అన్లవ్లీ, ఈవిల్ అండ్ అన్ట్రూ forsake their stations in fear's disarray. ఇంతకుముందు ఎక్కడైనా మనలో తెలియకుండా కరుడు కట్టినట్టుగా ఉన్న దుష్ట ఆలోచనలు, కుతంత్రాలు, ఇటువంటివన్నీ కూడాను వెలుగు వస్తే ఎలాగైతే చీకటి పారిపోతుందో ఈ ఆలోచనలన్నీ పారిపోతాయి, ఇంకా అసలు అక్కడ ఉండవు, చిందరవందరగా చెల్లా చెదరైపోతాయి. దెన్ లిఫ్ట్స్ ద మైండ్ ఎ క్రై ఆఫ్ విక్టరీ. అప్పుడు నిజమైన విజయం వచ్చినట్టు మన మనస్సుకి. ఓ సోల్, మై సోల్, వీ హ్యావ్ క్రియేటెడ్ హెవెన్, విదిన్ వీ హ్యావ్ ఫౌండ్ ద కింగ్డమ్ హియర్ ఆఫ్ గాడ్, హిస్ ఫోర్ట్రెస్ బిల్ట్ ఇన్ ఎ లౌడ్ ఇగ్నొరెంట్ వరల్డ్. అప్పుడు ఇది జరిగినప్పుడు ఎవరిలో జరిగినా వెంటనే లోపల ఆత్మ ఒక విజయానందపు సందేశం కింద గర్వంగా ఈ మాటలు అంటుంది. ఏమని? ఓ సోల్, మై సోల్, now you are the divine soul, you are not a petty human soul. We have created heaven. I kaadu, we, the greater secret soul and the petty soul, both together they have created immortal heaven. ఈ భూమిని స్వర్గం చేయగలిగాం మనము. విదిన్ వీ హ్యావ్ ఫౌండ్ ద కింగ్డమ్ హియర్ ఆఫ్ గాడ్. ఈ భూమి మీదనే మనము దైవత్వాన్ని స్థాపించగలిగాం. హిస్ ఫోర్ట్రెస్ బిల్ట్ ఇన్ అ లౌడ్ ఇగ్నొరెంట్ వరల్డ్. అజ్ఞానంతో ఉన్న ఈ ప్రపంచంలో ఆయనకు ఒక చిన్న కోట కట్టాం. మొదటి స్టెప్. అవర్ లైఫ్ ఈజ్ ఎంట్రెన్చ్డ్ బిట్వీన్ టూ రివర్స్ ఆఫ్ లైట్. వీ హ్యావ్ టర్న్ స్పేస్ ఇన్ టు ఎ గల్ఫ్ ఆఫ్ పీస్ అండ్ మేడ్ ద బాడీ ఎ క్యాపిటల్ ఆఫ్ బ్లిస్. ఇప్పుడు ఇంకేంటంటే వెలుగు చీకటి కాదు, వెలుగు వెలుగే. ఇట్ ఈస్ కంప్లీట్ లైట్ and we have turned space into a gulf of peace. గాఢాంధకారం కాదు, శాంతితో నిండుతుంది. మొత్తం విశ్వము శాంతితో నిండుతుంది. శరీరం ఆనందపు కోట అవుతుంది అని విజయంతో ఈ ఆత్మ అనే మాటలు మనకి వినిపిస్తాయి ఎప్పుడైతే ఈ లోపల కంప్లీట్గా ఈ అనుభూతి జరుగుతుందో. తాతగారు, నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, ఇది ఆయనకి అన్ని చక్రాలు యాక్టివేట్ అయిన లాంటి అనుభూతి, మాటల్లో చెప్పలేని దివ్యానుభూతి కింద ఆయన 1-2 సార్లు తనకి తల్లి దర్శనం అయింది అని కూడా ద డివైన్ బూన్ ఆఫ్ మదర్ అన్న దాంట్లోనూ చెప్పారు. అంతకుముందు పాండిచేరిలో తన అనుభవం దగ్గర కూడా చెప్పారు. మీరు ఆ అనుభవాల గురించి మనం ఇప్పటివరకు చదువుకున్నవి గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు ఇక్కడ వర్ణించిన ఈ అనుభవం అదే అనేది మీకు తెలుస్తుంది. వాట్ మోర్ ఇఫ్ మోర్ మస్ట్ స్టిల్ బి డన్. ఇంకేంటి అంటే, ఒక అడుగు జయం వచ్చింది అంటే ఇంకా తర్వాత ఎన్ని అడుగులైనా వేయగలం. మొదటి పాగ, మొదటి విక్టరీ మనకు వచ్చింది కాబట్టి ఇంకేంటి, ఇంకేదైనా చేస్తాం. అంటే ముందు ఫస్ట్ సక్సెస్ చాలా డిఫికల్ట్, ఎందుకంటే దారి అంతకుముందు ఎవరు మనకి చూపించలేదు కాబట్టి. ఒకసారి మనకి ఎలా చేయాలి ఆ ప్రాబ్లం సాల్వ్ అనేది తెలిస్తే మిగిలినవి ఈజీగా అదే రూట్లో వెళ్ళి వేరే వాళ్ళు చేస్తారు అనేదే ఇంతకుముందు సావిత్రీదేవికి కూడా చెప్పారు. ఒక ఎగ్జాంపుల్ నువ్వు సెట్ చేయాలి, సత్యవంతుడు గెలవాలి ఇక్కడ అని. సో నౌ ద సీక్రెట్ సెల్ఫ్ అండ్ సావిత్రీస్ అవుటర్ సెల్ఫ్, దే ఆర్ వన్. కాబట్టి దెర్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విక్టరీ. సో ఇట్స్ అ హిస్టారిక్ మూమెంట్. చారిత్రాత్మక సంఘటన కింద చెప్తారని. మనం అట్లాంటి చారిత్రాత్మక సంఘటన జరిగిన గొప్ప యోగులు మన దేశంలో బోలెడు మంది ఉన్నారు. నేను వాళ్ళందరి పేర్లు మీకు చెప్పలేను, కానీ ఏ దివ్య యోగుల గురించి చూసినా వాళ్ళు తప్పకుండా ఈ అనుభవం
పొందిన వాళ్ళే. మీలో కూడా కొంతమందికి ఇది జరిగే ఉండుండొచ్చు. అందరికీ, అందరు మహానుభావులకి నమస్కారం. ఓకే, ఇన్ ద స్లో ప్రాసెస్ ఆఫ్ ద ఇవాల్వింగ్ స్పిరిట్ ఎ ఫస్ట్ పర్ఫెక్షన్ స్టేజ్ ఈజ్ రీచ్డ్ ఎట్ లాస్ట్. ఈ మానవ ఇవల్యూషన్లో ఇది ఎన్ని యుగాలుగా, ఎన్ని తరాలుగా జరుగుతోంది, ఇంకెప్పుడు అనుకుంటే ఎప్పుడైతే ఇలాంటి దివ్యత్వం వస్తుందో అది ఫస్ట్ స్టెప్ ఇన్ విక్టరీ. అవుట్ ఆఫ్ ద వుడ్ అండ్ స్టోన్ ఆఫ్ అవర్ నేచర్ స్టఫ్ ఎ టెంపుల్ ఈజ్ షేప్డ్ వేర్ ద హై గాడ్స్ కుడ్ లివ్. ఇన్నాళ్ళు పనికిరాని చెక్క, ముక్క, మట్టి అనుకున్న మన మ్యాటర్లో భగవంతుణ్ణి నిలబెట్టడానికి కావలసిన దివ్యత్వాన్ని తట్టుకోగలిగేలాంటి ఒక టెంపుల్, ఒక బాడీ వచ్చింది. టెంపుల్ అంటే ఎక్కడో బయట కట్టేది కాదు. మన ఈ శరీరం కూడా మట్టి, చెక్క, మన్ను అన్నీ కలుపుకునే గాలి, నీరు. ఈ శరీరంలో దివ్యత్వాన్ని నిలిపే కెపాసిటీ ఉన్న బిల్డింగ్ని మనం కట్టాం. సావిత్రీదేవి గురించి చెప్పినప్పుడు కూడా ఆ దేవుని ఇంజనీర్స్లో ఆవిడ ఒకటి. ఆవిడ ఇప్పుడు మళ్ళీ రీఇంజనీరింగ్ చేసి ఇంకొక డివినిటీని కంటైన్ చేసే బాడీని తీసుకురావడానికే వచ్చింది. ఆవిడ ఉత్తినే రాలేదు అని చెప్పారు చూసారా, అది ఇప్పుడు జరుగుతోంది అని. సో ఈవెన్ ఇఫ్ ద స్ట్రగ్లింగ్ వరల్డ్ ఈజ్ లెఫ్ట్ అవుట్ సైడ్, వన్ మ్యాన్స్ పర్ఫెక్షన్ స్టిల్ కెన్ సేవ్ ద వరల్డ్. ఇంకా చేయవలసింది చాలా ఉండొచ్చు, కానీ ఒక్కళ్ళు ముందు గెలిచారు అనేది మనం ఉద్ధరించబడతాం అనడానికి మొదటి సూచన కింద మనం తీసుకోవాలి. దెర్ ఈస్ one a new proximity to the skies, a first betrothal of the earth to heaven. మొట్టమొదటిసారి స్వర్గానికి భూమికి కళ్యాణం జరిగినట్లు. a deep concordance between truth and life. ఇంతకు ముందు సత్యం వేరు, జీవితం వేరు, అసత్యంతో ఉన్నాము అనుకున్నాం. ఇప్పుడు రెండు షేక్ హ్యాండ్ చేసుకున్నట్టు అనమాట, ఒకళ్ళతో ఒకళ్ళు. ప్రాణశక్తి, సత్యము. a camp of God is pitched in human time. పరిమిత కాలంలో దేవుని యొక్క టెంట్ ఒకటి వేసాం. ఆ టెంట్ అన్న ఈ శరీరం అన్న ఏది. సో ఇమ్మార్టాలిటీ ఇన్ మార్టల్ ఫ్రేమ్ మనం సాధించాము అనేలాగా తన ఆత్మని తాను తెలుసుకోగలిగింది సావిత్రీదేవి. ఇది చాలా ఆనందంగా ఉన్న విషయంలా నాకైతే ఫీల్ అవుతున్నాను. మీరందరూ కూడా అలాగే ఫీల్ అవుతున్నారని భావిస్తున్నాను. నెక్స్ట్, నిర్వాణ అండ్ ద డిస్కవరీ ఆఫ్ ఆల్ నెగేటింగ్ అబ్సల్యూట్. తెలుగులో నిర్వాణము అనే చాప్టర్కి వెళ్దాము. నమస్కారం.